మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం జగన్నాథ రథయాత్రలో ఉన్నాము. ఈరోజు స్వామివారి రథాన్ని లాగడానికి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చారు. ఈరోజు జగన్నాథ రథయాత్రని మన నిజామాబాద్ పట్టణంలో జరుపుకోవడం కోసం మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. సో ఇక్కడ వచ్చిన భక్తుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది, చాలా భక్తి పారవశ్యంతో ఉన్నారు జగన్నాథుడి రథాన్ని లాగడానికి. స్వామిని చూడొచ్చు మనం. ఈ నెల 7వ తారీఖు నుంచి ఈ రథయాత్ర స్టార్ట్ అయింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు మనం ఈ రథయాత్రని జరుపుకుంటున్నాం. మనకు ఆల్రెడీ హైదరాబాద్ లో 7th జూలై రోజు స్టార్ట్ అయింది. ఇందిరా పార్క్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు దీన్ని సాగించారు. ఈ రోజు మనం నిజామాబాద్ పట్టణంలో జరుపుకోవడం చూస్తున్నాము. స్వామివారి అలంకరణ చూడండి. ఇప్పుడే స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది. హారతి తర్వాత భక్తులందరూ స్వామివారి రథాన్ని లాగడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. అయితే మనం ఎందుకు ఈ జగన్నాథ రథయాత్రని జరుపుకుంటాం అనేది చాలా వరకు తెలియదు. ఎలా ఏర్పడింది ఈ ఆనవాయితీ? అయితే పూర్వం చాలా సంవత్సరాల క్రితం, అంటే మనకి కృతయుగంకి ముందే ఈ జగన్నాథుడి స్థాపన జరిగింది. అది మనకి భాగవతంలోను రామాయణంలోను కూడా తెలపడం జరిగింది. అయితే ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు తను ఏదైనా ఒకటి వింతగా కొత్తగా చేయాలని అనుకుంటాడు. అట్లా అనుకున్నప్పుడు తను ఒక ఆలయాన్ని నిర్మిద్దామని అనుకుంటాడు. ఆ ఆలయం ఎంత ప్రత్యేకంగా ఉండాలి అంటే తరతరాలు యుగ యుగాలు తన పేరు నిలబడిపోవాలి అని అనుకుంటాడు. సో అలాంటప్పుడు మరి తను ఏం చేయాలి అని చాలా చాలా వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతున్నప్పుడు తను ఒకరోజు పడుకున్నప్పుడు స్వామివారు తన కల్లోకి వస్తాడు. కళలోకి వచ్చి, నేను నీలమాధవ రూపంలో ఉన్నాను, నన్ను కనిపెట్టు. నేను విగ్రహ రూపంలో ఉన్నాను, నన్ను కనిపెట్టి విగ్రహ రూపంకి చేర్చి నన్ను ప్రతిష్టాపన చేయమని చెప్తాడు. అప్పుడు సభలో ఎవరైతే చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఒక నలుగురిని గుర్తించి వాళ్ళని 4 విధాలుగా నలుదిక్కుల వాళ్ళని పంపించినప్పుడు అందులో 3 మా వల్ల కావట్లేదు, మీరు చెప్పిన ఆనవాళ్లతో గుర్తుపట్టడం అని చెప్తారు. కానీ విద్యాపతి అనే ఒక తెలివైన బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన ఎలాగైనా ఈ రాజుగారు చెప్పిన ఆనవాళ్లతో స్వామివారిని కనిపెట్టాలి, కనిపెట్టి మనం ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అని అనుకుంటాడు. అలా అనుకొని తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అలా ప్రయాణం సాగించినప్పుడు తను ఒక అడవిలో వెళ్తూ ఉంటే ఒక దగ్గర సొమ్మసిల్లి పడిపోతాడు. పడిపోయినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే ఒక గొల్లవాణి రూపంలో వస్తాడు. వచ్చి ఆ విద్యాపతికి పాలు తాగించి, నువ్వు వెళ్ళే దారి కరెక్టే, ఇదే దారిలో వెళ్ళు, నువ్వు అనుకున్న కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తావు అని చెప్తాడు. అలా విద్యాపతికి దేవుడు కూడా సహకరిస్తాడు. దేవుడి సహకారంతో అతను ముందుకు వెళ్తూ ఉంటే ఒక చోట లలిత అనే ఒక అమ్మాయి నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు. ఆమెను చూడగానే అతనికి ఏదో ఒక నాకు సహాయం చేసే వ్యక్తి అని తోస్తుంది. కానీ లలిత మాత్రం ఈ విద్యాపతిని చూసి ఒక రకమైన మోహంలో పడతాడు. అయితే తను పలకరించినప్పుడు ఈ చోటికి మా నాన్న రాజు అని చెప్తుంది, తాను కోయదొర అని చెప్తాడు. అలా చెప్పడం వల్ల సరే ఇదేదో నాకు ఉపయోగపడుతుంది అని విద్యాపతి ఆమెతో పాటు ఆ గూడానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడే ఉంటాడు. కొద్ది రోజులు ఉన్న తర్వాత ఆమె ఇతని మీద ప్రేమను పెంచుకుంటాడు. కానీ అప్పటికే విద్యాపతికి పెళ్ళయి ఉంటుంది. కానీ విద్యాపతి కూడా ఆమె ఎలాగైనా దగ్గర చేసుకొని విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటాడు. అయితే ఏం విషయం మరి అదేంటంటే, ఎవరైతే ఈ కోయదొర ఉన్నాడో అతను ప్రతిరోజు రాత్రి ఒక కాగడా పట్టుకొని ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటాడు. అది విద్యాపతి గమనిస్తాడు. గమనించి అతనితో మాట్లాడితే అతను దగ్గరకు వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మొహంలో ఒక తేజస్సు, అతని దగ్గర ఒక మంచి పరిమళం వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది, ఇతను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు అనేది విద్యాపతికి ఒక అనుమానం.
అయితే మెల్లిగా లలితని అడుగుతాడు, మీ నాన్న రోజు రాత్రి వెళ్ళి వస్తాడు ఎక్కడికో కాగడా పట్టుకొని, వెళ్ళేటప్పుడు మామూలుగా ఉన్న మనిషి వచ్చేటప్పుడు మాత్రం మంచి తేజస్సుతో సుగంధభరితమైన పరిమళాలతో వస్తాడు, ఎక్కడికి వెళ్తాడు అని అడుగుతాడు. అయితే అతను వెళ్ళేది నీలాచలం కొండపైకేనా, నీలమాధవుని చూడడానికేనా అని అడుగుతాడు. అడిగినప్పుడు లలిత చాలా ఆశ్చర్యపోతుంది. ఈ విషయం మీరు ఎవ్వరికీ చెప్పొద్దు, ఈ విషయాన్ని మా నాన్న నాకు మా అమ్మకి కూడా చెప్పడు, ఇది దైవ రహస్యం అని చెప్తుంది. అప్పుడు విద్యాపతి ఒక దృఢమైన నిశ్చయానికి వస్తాడు. ఇతనికి నీలమాధవన్ గురించి తెలుసు, ఎలాగైనా ఇక్కడి నుంచి ఈ విషయాన్ని రహస్యాన్ని తెలుసుకొని ఇక్కడి నుంచి కదలాలి అనుకుంటాడు. అనుకొని ఇతని పైన ఒక మంచి అభిప్రాయాన్ని తెచ్చుకుంటాడు. అప్పుడు లలిత విద్యాపతిని పెళ్లి చేసుకుంటాను అనే ఒక విషయాన్ని చెప్తుంది. చెప్పినప్పుడు అతను కూడా అవునమ్మా యోగ్యుడే ఉన్నాడు అని చెప్పి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అతని మంచితనంతో ఇతడు విద్యాపతి ఈ రహస్యాన్ని కనుక్కుంటాడు. ఏంటి మామయ్య, మీరు రోజు రాత్రి కాగడ పట్టుకొని ఎక్కడికో వెళ్ళొస్తున్నారు, మీరు ఖచ్చితంగా మాధవుని చూసే వస్తున్నారు, మాధవుని కలిసి మాట్లాడి వస్తున్నారు, మీరు నాకు అతన్ని చూపిస్తారా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఇతనికి మనసులో నీలమాధవుడు నాకే సొంతం, నా మనిషి అని ఒక అహంకారం అనొచ్చు, అట్లా ఉంటుందన్నమాట. అయితే అల్లుడు కాదనలేడు, తప్పకుండా అతను అన్న కోరిక తీర్చాలి. అయితే ఏం చెప్తాడు అంటే, సరే కానీ నేను నీకు కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తాను, తొందరగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తాను, నువ్వు ఇంకా మళ్ళీ ఒకసారి అడగొద్దు అని చెప్తాడు. సరే మామగారు, నన్ను తీసుకెళ్తే చాలు, అతన్ని చూస్తే నా జన్మ ధన్యమని అంటాడు. అన్నప్పుడు ఇతను అతని కళ్ళకు గంతలు కడతాడు. అయితే విద్యాపతి ఏం చేస్తాడు, తన ఉత్తరీయం అంటే ఒక ఖండవా ఉంటుంది కదా, ఆ అంచున ఆవాల మూటను కట్టుకుంటాడు. కట్టుకొని దానికి ఒక చిన్న రంధ్రం చేస్తాడు. చేసి అతన్ని తీసుకెళ్లే దారి మొత్తాన్ని ఆ ఆవాల్ని వదులుతూ వెళ్తాడు. వదులుతూ వెళ్ళి అక్కడ నీలమాధవుని కళ్ళు విప్పి చూపిస్తాడు విశ్వావసుడు. చూసిన తర్వాత కొన్ని క్షణాల్లో వెంటనే మళ్ళీ అతని కళ్ళకు గంతలు కట్టేసి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అయితే ఇతను విత్తనాలు వేసుకుంటూ వెళ్ళాడు కదా ఆవాలు. అయితే వర్షాకాలం వచ్చే వరకు విద్యాపతి ఆగుతాడు. ఆగి వర్షాకాలం వచ్చిన తర్వాత అప్పుడు ఆ దారిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఏ దారినైతే ఆవాలు వేసుకుంటూ వెళ్ళాడో ఆ దారిన మొలకలు మొలిచి ఒక పసుపు రంగు పూలు అతనికి దారి చూపిస్తాయి. ఆ పూల ఆధారంగా అతను ఆ చోటుని కనుక్కుంటాడు. ఆ చోట్లో ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఎవరైనా ఎలాంటి తప్పిదాలు చేసినా ఆ కోనేరులో మునిగిస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయి అని ఒక ప్రతీతి. అయితే అది చూస్తాడు. నీలమాధవుడిని చూడలేడు. ఎందుకు అంటే ఆ తీర్థాన్ని చూస్తాడు, నీలమాధవుడిని చూస్తాడు. చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. వచ్చి విశ్వావసుతో చెప్తాడు, మామయ్య నేను రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పటికే వచ్చి చాలా రోజులైంది, నేను లలితను తీసుకొని నా స్వస్థలానికి వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు విశ్వావసుడు పంపించేస్తాడు. పంపించిన తర్వాత విద్యాపతి వెళ్ళి రాజుకి ఇంద్రద్యుమ్నునికి జరిగిన విషయం అంతా చెప్తాడు. స్వామి, నేను కనుక్కున్నాను, నీలమాధవుడు ఎక్కడున్నాడో అతను సశరీరంగా ఉన్నాడు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అతను ఎలా ఉంటాడు, మళ్ళీ కరచరణాదులతో ఉంటాడు. అతని స్వామివారిని నేను కరచరణాదులతో చూశాను అని చెప్తాడు. చెప్పగానే ఇంద్రద్యుమ్నునికి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. మొత్తం తన పరివారాన్ని అంతా తీసుకొని అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇతనికి కూడా ఒక అహంకారం ఉంది. ఏంటి, నేను ఎవరూ చేయలేనిది చేసి దేవుడి మీద ఉన్న ప్రేమని ప్రకటించాలనుకుంటాడు. అయితే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ తీర్థం కనిపిస్తుంది, స్వామివారు ఉన్న ఆనవాళ్ళు కనిపిస్తాయి, కానీ స్వామి అంతర్ధానం అయిపోతాడు. స్వామి అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇతను మళ్ళీ నిరాశపడతాడు. అయ్యయ్యో, నేను ఇంత కష్టపడి తెలుసుకుంటే నాకు స్వామివారి దర్శనం దక్కలేదే, నేను ఎలా చేయాలి ఇప్పుడు అని చాలా బాధపడుతుంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న విశ్వావసుడు కూడా పరిగెత్తుకొని వస్తాడు. ఇంత మోసమా, నన్ను మోసపరిచావు అనేసి విద్యాపతిని అంటాడు. అని ఇక్కడ చూస్తే స్వామివారు అంతర్ధానం అయిపోతాడు. అతను కూడా చాలా బాధపడతాడు. నేను నా స్వార్థం కోసం స్వామివారిని నా దగ్గర ఖైదు చేద్దాం అనుకున్నాను, అది తప్పు, అందుకే స్వామి అంతర్ధానం అయిపోయాడు అనేసి ఇతను పశ్చాత్తాపానికి గురవుతాడు. అక్కడ ఇంద్రద్యుమ్నుడు కూడా నిద్ర ఆహారాలు మాని స్వామివారు నావాడు మాత్రమే, ఇంకెవరికి సొంతం కాదు అని నేను అనుకున్నాను అని అతను కూడా పశ్చాత్తాపానికి లోనవుతాడు.
అప్పుడు మళ్ళీ స్వామివారు కల్లో కనిపించి ఇంద్రద్యుమ్నునికి ఏం చెప్తాడంటే, సముద్రం దగ్గర చక్రతీర్థం అని ఉంది, అక్కడ బంకీ ముహాన్ అనే ఒక చోటు ఉంటుంది, అక్కడికి వెళ్ళు, అక్కడికి నేను ఒక దారువు రూపంలో అంటే ఒక మొద్దు, చెక్క మొద్దు రూపంలో వస్తాను, ఆ చెక్క రూపంలో వస్తాను కాబట్టి దాన్ని శిల్పంగా చేయించి ప్రతిష్టాపన చెయ్యు అనుకున్నట్టుగా అందులో నేను నా ఆత్మని బ్రహ్మ పదార్థంగా ప్రవేశపెడతా అని చెప్తాడు. అక్కడికి శంఖం, చక్రం, పద్మం, నాగలి ఉన్న చిహ్నాలతో ఒక దారువు కొట్టుకొని వచ్చినప్పుడు ఇంద్రద్యుమ్నుడు వచ్చిన మొద్దుని బయటకి నీళ్ళలోంచి బయటకు తీయించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఏనుగులు, గుర్రాలు, వేల మనుషులు లాగిన ఆ మొద్దు నీళ్ళలోంచి బయటకి రాదు. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ ఒక తప్పు చేసిండు. ఏంటి? విశ్వావసు లేకుండా ఆ మొద్దును తీద్దామనుకున్నాడు. అసలు విశ్వావసు వల్లనే ఇక్కడ ఉన్నాడు అని తెలిసింది కదా రాజుగారికి. అయితే శరీరవాణి వినిపిస్తుంది, నువ్వు విశ్వావసుని శరణు వేడు, అప్పుడే నీకు ఈ నీటిలోంచి ఆ చెక్క మొద్దు బయటకు వస్తుంది, ఆకాశవాణి చెప్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ తన తప్పిదాన్ని తెలుసుకొని ఇంద్రద్యుమ్నుడు విశ్వావసు దగ్గరికి వెళ్ళి, ఇలా స్వామివారు నాకు చెప్పారు, అది నీ వల్లనే సాధ్యమని, నీవు వచ్చి ఆ చెక్క ముద్దుని బయటకు తీయాలి అని చెప్తాడు. అప్పుడు విశ్వావసుడు వచ్చి చెక్కని తాకగానే అది సునాయాసంగా నీళ్ళలోంచి బయటకు వచ్చేసి అనంతరం వీళ్ళందరూ కలిసి దాన్ని ఒక శిల్పాలుగా చెక్కాలి అనుకుంటాడు. అప్పుడు అనంత మహారాణా పేరుతో సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడే వస్తాడు మారువేషంలో. ఆ చెక్కని చెక్కి శిల్పంగా చేయాలి కదా. అయితే అతడు భగవంతుడే ఆ రూపంలో వచ్చి మహారాజు గారితో చెప్తాడు, 21 రోజులు నేను ఈ చెక్కని శిల్పంగా చెక్కుతాను, నేను లోపలికి వెళ్తాను. అతను ఆలయం అంతా కట్టించిండు కానీ విగ్రహాలు లేవు. సో ఇతను వచ్చి విగ్రహాన్ని చెక్కడానికి ఒప్పుకొని 21 రోజులు నన్ను ఎవ్వరూ నా పనికి భంగాన్ని కలిగించొద్దు, నాకు ఎలాంటి ఆటంకాన్ని ఇవ్వద్దు అని చెప్తాడు. అయితే చెప్పిన తర్వాత ఆ ముసలి వ్యక్తి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఇతడు రాజుగారు పరివారాన్ని అంతా తీసుకొని వస్తాడు. తనతో పాటు భార్య, పరివారం అందరూ వస్తారు. మహారాజు గారి భార్య గుండీచా మాతతో పాటు వస్తాడు. అయితే ఎక్కడైతే ఆ పెద్ద మనిషి లోపలికి వెళ్ళాడో అక్కడి నుంచి ఉలి శబ్దం ఆగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఉలి శబ్దం ఆగిపోతే, అయ్యయ్యో లోపల అతనికి మనం ఆహారము, నీళ్లు ఏమీ ఇవ్వకుండా పంపాము, అతను 21 రోజులు అన్నాడు, పాపం అతనికి ఆహారం లేక ఆయన మరణించాడో ఏంటో అనుకుని ఆమె తలుపులు తెరవడానికి మహారాజు గారిని అడిగినప్పుడు మహారాజు గారు వద్దు, తను 21 రోజులు తన పనికి భంగం కలిగించొద్దు, ఏదేమైనా భంగం కలిగించొద్దు అని చెప్పిండు, మనం తీయొద్దు అంటది. తల్లి కదా, కడుపు చూస్తుంది కాబట్టి ఆమె మనసు ఆపుకోలేక రాజుగారిని తీయమని బలవంత పెడుతుంది. అలా తలుపు తెరిచి చూసేసరికి స్వామివారు ఉండరు, అంతర్ధానం అయిపోతారు. అరే మళ్ళీ ఈ పని కూడా సగంలో ఆగిపోయింది అని బాధపడుతుంటారు. ఎందుకు అంటే తల, చేతులు చెక్కుతారు, కాళ్ళు, అరచేతులు ఉండవు స్వామివారికి. అందుకే ఇప్పుడు మనం విగ్రహాన్ని చూస్తే చేతులు మాత్రమే ఉంటాయి, అరచేతులు, కాళ్ళు స్వామివారికి ఉండవు. బలరాముడికైనా, సుభద్రమాతకైనా, శ్రీకృష్ణుడికైనా కళ్ళు పెద్దగా ఉంటాయి, చేతులు, కాళ్ళు ఉండవు. అయితే ఇలా ఎలా ప్రతిష్ఠిస్తాము అని అనుకున్న తర్వాత నారదుడు వస్తాడు. నారదుడు ఇంద్రద్యుమ్నునికి పుష్కరిణిలో అశ్వమేధ యాగాన్ని చేయమని చెప్తాడు. ఏంటి? సహస్ర అశ్వమేధ యాగం చేయాలని చెప్తాడు. చేద్దాము, కానీ ఇలా స్వామివారు అసంపూర్ణంగా ఉన్నారు అని అడిగితే, లేదు, స్వామివారు చాలా కరుణామయుడు, అతనికి ఆలింగనం చేసుకోవాలంటే చేతులే అక్కర్లేదు, మనసు ఉంటుంది, చేతులు కాళ్ళు లేకపోయినా స్వామివారు ప్రజల దగ్గరికి బయటకు వస్తాడు. ఎలా మనం ఏదైతే జరుపుకుంటున్నామో రథయాత్ర, ఆ విధంగా స్వామివారు మూల విరాటే సాక్షాత్తు కదిలి ప్రజల దగ్గరికి వస్తుంది అని చెప్తాడనమాట. ఒక 9 రోజులు స్వామివారు గర్భగుడిని వదిలి అక్కడి నుంచి ఎక్కడైతే శిల్పాలు చెక్కడం జరిగిందో అది గుండీచా మాత గర్భాలయంగా చెప్తారు. అయితే అక్కడికి స్వామివారిని 9 రోజులు తీసుకొస్తారు. అలా ఇప్పుడు దేశంలోనే కాదు, ఏకంగా 100కు పైగా ఇతర దేశాల్లో కూడా ఈ జగన్నాథ రథయాత్రను చేసుకుంటారు. అది ఎప్పుడు? అంతకుముందు చాలా సమయాల్లో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆషాఢ మాసంలో మాత్రమే ఈ జగన్నాథ రథయాత్రని చేసుకుంటున్నారు.
అయితే నారదుడు ఈ సలహా ఇచ్చిన తర్వాత, యాగం చేయమని సలహా ఇచ్చిన తర్వాత, యాగం పూర్తయిన వెంటనే బ్రహ్మగారి చేత ఈ విగ్రహ ప్రతిష్టాపన చేద్దామనుకుంటారు. అప్పుడు గుండీచామాత అనుమతితోని నారదుడి వెంట ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మలోకానికి వెళ్ళడానికి అనుమతి తీసుకుంటాడు. అయితే అప్పుడు ఆమె సంతోషంగా వెళ్ళిరండి స్వామి, భగవత్ కార్యాన్ని పూర్తి చేయండి అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మగారిని ఆహ్వానించడానికి నారదుడితో పాటు ఇంద్రద్యుమ్నుడు వెళ్తాడు. వెళ్ళి జరిగినదంతా చెప్పి రమ్మని ప్రతిష్టాపన చేయమని అడుగుతారు. తిరిగి వచ్చిన వెంటనే అక్కడ ఎవ్వరూ ఉండరు. తన పరివారం ఉండదు, తన కుటుంబం ఉండదు, తన భటులు కానీ రాజ్యం కానీ ఏదీ ఉండదు. ఏమవుతుంది అంటే లోకంలో వెళ్ళిన వాళ్ళు అక్కడ కొన్ని క్షణాలే ఇక్కడ కొన్ని సంవత్సరాల కిందగా మారిపోతాయి అన్నమాట. అందుకని వీళ్ళు పైకి వెళ్ళి వచ్చేలోపు అతని రాజ్యం కానీ పరివారం కానీ ఏది ఉండదు. అప్పుడు మళ్ళీ బాధపడతాడు, అయ్యయ్యో ఇంత ఆటంకాలు వస్తున్నాయి ఎందుకు అనేసి అనుకున్నప్పుడు ఏం చెప్తారు అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 420 BCకి తిరిగి వస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు తిరిగి వచ్చేసరికి 420 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు గాలమాధవుడు అనే ఉత్కల దేశం రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే అతను ఆ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేసేసి పూజలు చేయడం మొదలు పెడతారు అప్పటికి. అయితే ఇతను వస్తాడు, ఎవరు, ఇంద్రద్యుమ్నుడు వస్తాడు. ఇది ఎవరు చేశారు, ఏంటి, ఇది నాది అనే ఒక అహంకార భావం ఇంకా ఉంటుంది అతనికి. అయితే అప్పుడు అక్కడ ఒక ఆకుపర అనే తాబేలు, భుషమ్నుడు అనే ఒక కాకి ఉంటారు. వీళ్ళు గాలమాధవునికి చెప్తారు, నిజమే, ఇది కట్టినప్పుడు మేము కూడా ఉన్నాము, మేమే సాక్ష్యము, ఇది ఇంద్రద్యుమ్నుడు కట్టించిన ఆలయం అని చెప్తాడు. అప్పుడు సరే ఇది అతనిది అనేది అర్థమైపోతుంది గాలమాధవుడికి. అతను పశ్చాత్తాపంతో, అహో అతను అంత చేస్తే నేను నాది అని చెప్పుకున్నానా అని ఒక చిన్న అభద్రతా భావంతో వెనక్కి తిరిగి అతను ఎవ్వరికీ చెప్పకుండా తనంతట తానే రాజ్య బహిష్కరణ చేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న కల్పవృక్షము, తాబేలు, ఈ కాకి సాక్షిగా ఇదంతా తెలుసుకొని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు భగవంతుడు ఇంద్రద్యుమ్నునికి మళ్ళీ శరీరవాణిగా మళ్ళీ చెప్తాడు. ఏంటి అంటే, సంవత్సరానికి ఒకసారి 9 రోజులు నేను గర్భాలయం నుండి ఇక్కడికి వస్తాను అని వరమిస్తాడు. ఎక్కడికి? గర్భాలయంలో ఉన్నాడు కదా స్వామి. ఇక్కడ ఎవరైతే గుండీచామాత పేరుతో ఒక ఆలయం ఉందో, విగ్రహాలు తయారు చేసిన చోటు, అక్కడికి వస్తాను అని చెప్తాడు. అప్పుడు ప్రతి సంవత్సరం విశ్వావసు వంశం వాళ్ళే నన్ను తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టాలని వరమిస్తాడు. అయితే ఎవరు విశ్వావసుడు? ఆ కోయదొర. ఆ కోయదొర వంశస్థులే ఇప్పటికీ కూడా జగన్నాథలో స్వామివారిని రథం వరకు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. తర్వాత విద్యాపతికి కూడా వరమిస్తాడు. ఏమని? విద్యాపతి మొదటి భార్య సంతానం ఆలయంలో అర్చకత్వం చేయాలని, పూజలు అర్చనలు చేయాలని, రెండవ భార్య అయిన లలిత సంతానం నా పాకశాలలో వంట చేయాలి, అంటే నాకు భోగం పెడతారు కదా స్వామివారికి, భోగాన్ని సమర్పిస్తారు, ప్రసాదాన్ని. లలితకు చెందిన సంతానం నాకు భోగాన్ని చేయాలని వరమిస్తాడు. ఇలా స్వామివారు తన సేవలో ఎవరెవరైతే తరించారో, తన సేవని ఎవరైతే చేశారో వాళ్ళందరికీ వరాలు ఇచ్చి, ఎందుకు అంటే అందరినీ వరిస్తాడు. ఎందుకు? అతను జగానికే నాథుడు, జగన్నాథుడు కాబట్టి. ఈ రథయాత్రలో కూడా అందరూ స్వామివారి రథాన్ని ఇలా లాగుతూ వాళ్ళు చేసిన తప్పులని, వాళ్ళ పాపాలని ఈ విధంగా స్వామివారి రథాన్ని లాగి స్వామివారి వెళ్తున్న దారంతా ఊడుస్తూ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని మనమందరం కోరుకుందాం. ఈ రథాన్ని నగర పురవీధుల్లో తిప్పుతారు. అలా పురవీధుల్లో తిప్పిన విగ్రహాలని తీసుకొచ్చి ఒక చోట మళ్ళీ పెట్టి ప్రజలందరి ముందర భజనలు, సంకీర్తనలు చేస్తూ భగవంతుని గురించి ఒక మంచి మాటలు చెప్తూ ఈ సభని ముగిస్తారు. ముగించి స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే భోగం సమర్పిస్తారో, ఈ భోగంలో చప్పన్ భోగ్ చేస్తారు. చప్పన్ అంటే 56 రకాలు స్వామివారికి తీపి పదార్థాలు చేసి స్వామివారికి ప్రసాదంగా పెడతారు. ఆ చప్పన్ భోగ్ని అందరికీ ప్రసాద వితరణగా పంచుతారు. ఈ విధంగా మా నిజామాబాద్లో ఈ జగన్నాథ రథయాత్రని మేము జరుపుకున్నాం. మీరు చూసి తరించండి, సంతోషించండి. జై శ్రీకృష్ణ.